కోతి గోడ కూర్చేయి నువ్వే బా మేమందరం వేస్తుంటే బాగుంటది. అప్పట్లో గోడ కుర్చీలు భలే ఉండేవి కదా, చాలా ఉంటుండే. వేసేవే వేయలేదు, అర్థం కావట్లేదు. రెడీ, గోడ కుర్చీ బాగుంది. గోడ కుర్చీ వేసి నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, మేము 6గురిలో 5గురు వదిలేసి నీ ఒక్కదానికి గోడ కుర్చీ వేయించారనుకో, అట్లేం లేదు. మునుగుతా అందరం మునుగుతాం, తేలితే అందరం చూసారండి. ఇలాంటి ఫ్రెండ్ ఉంటే మునుగుతాం పక్కా. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది మా బ్యాచ్. ఇప్పటికి స్టిల్ అట్లే ఉంటాం. మళ్ళీ ఏదన్నా చూసిన మామూలుగా లాస్ట్ డ్రిల్ ఉంటుండే పీరియడ్, తర్వాత సోషల్ ఉంటుండే. ఆ సోషల్ క్లాస్ ఉంటే నిద్ర వచ్చేస్తుండే. గోడ 6గురం వెనక బెంచ్లో కూర్చుందాం, లాస్ట్ వరకు వచ్చేసి ముందు నుండి వెనక్కి వెళ్తుంటే మీ ఒక్కొక్క పీరియడ్ వెనక్కి వెళ్ళి అట్లే గోడ దుంకి అబ్బాయిలు కూడా చేయరు. ఇక ఇయర్లీ రాఖీ పున్నం రోజు అందరం సిద్దిపేటలో కలుసుకుంటాం. అమ్మవారు సిద్దిపేట, వాళ్ళది కూడా సిద్దిపేట అన్నట్టు, అందరం అక్కడ కలుసుకుంటాం అన్నట్టు. రాఖీ పౌర్ణమికి, రాఖీ పున్నానికి. ఓకే, సూపర్. ఆల్రైట్, చూసారు కదా ఫ్రెండ్షిప్ యొక్క గొప్పతనంతో పాటు అదిరిపోయి ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారు మా వాళ్ళు. మరి ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. దబిడే దిబిడే. ఆల్రైట్, మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇటువైపు వనజ గారు, ఇటువైపు శోభా గారు. సో శోభా గారు గెస్సర్, వనజ గారు డ్రాయర్. అద్భుతంగా గీసేస్తారనమాట, అంతేనా వనజ గారు? సో ఒక తెలుగు సినిమా టైటిల్ చెప్తా, సో దాన్ని మీరు చెప్పాలి. ఓకే, మ్యూజిక్ వస్తుందా? ఓకే, మధ్యాహ్నం భోంచేశారా? ఓకే, ఫ్లోలో ఉన్నారు. సినిమా పేరు ప్రాణ స్నేహితుడు. ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకుని లేండి. 5-6 స్నేహితులు వేసి ఒకళ్ళ హ్యాండ్ ఒకళ్ళు. అది ఏంటది? చెయ్యా కొంప తీసి కాదు, 4 ఫ్రెండ్స్ వేసి ఒకళ్ళు చేయి ఒకళ్ళు పెట్టుకుంటే అప్పుడు చెప్పచ్చు. ఓహో, అది ఇంకో చెయ్యా. ఏంటది? స్నేహం కోసం. అసలు అవి ఏంటి చెప్పు. హ్యాండ్సా? ఓహో, సినిమా పేరు చెప్పు. సినిమా పేర్లు చెప్పన్నా? సినిమా పేర్లా? సినిమా పేరే ట్రిపుల్ ఆరా? ఓ 3 వేసింది కాబట్టి 6 అది కాదు, ఇంకా ఉన్నది ఒక్కటే జిందగీ అంట. మనుషులు వేయండి, మనుషులు వేసి ఇలా వరుసనే 4 మనుషులు వేసి చేతులు పడు. ఫ్రెండ్షిప్ సినిమా స్నేహం కోసం. ఇంకా అలాంటిదే ఇంకో ఇది నేయచ్చు కదా, అటు ఇటు దెయ్యాలాగా. చెప్పు. మనిషి చచ్చిపోతే పోతుంది కదా, అదేంటి? కాశీకి. చచ్చిపోతే కాశీకి పోతా ఉంటారండి. కాదు, మనిషి చచ్చిపోతే ఏం పోతుంది? ప్రాణం. కలుపు, స్నేహితులు కలుపు దానికి. దోస్తు గుండె కోసము ప్రాణం ఇస్తా. ఫ్రెండ్స్ కలుపు, ఫ్రెండ్స్ కి. దోస్తు కోసం ప్రాణం ఇస్తా. ప్రాణం ఫ్రెండ్స్ కలుపు. ప్రాణ స్నేహితుడు. అమ్మా, ఇది నువ్వు కదా? అయ్యా. ఇదెవరు? అది లత. లత ఇక్కడ ఉందా? ఉంది సార్. అక్కడే లేదు, చూసుకోండి అమ్మా మీ ఫోటో. అదిగో కనపట్లేదా? దా, అద్భుతమైన ఫోటో చూపించకపోతే మళ్ళీ ఫీల్ అవుతుందా? అబ్బా, యాజ్ ఇట్ ఈస్ సేమ్ దించేసింది. ఇదా ఈమెనా లత? నీ ఫోటో అదే దించేసింది. ఈమె మీ ఫ్రెండ్ బాగుందా? ఈమె వనజ బాగుంది. అబ్బా, మురిసిపోతుంది చూసి. ఆల్ రైట్, మా నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్. ఇటువైపు సంధ్య గారు, ఇటువైపు శ్రీలత గారు రెడీగా ఉన్నారు. సంధ్య గారు గెస్ట్ చేస్తారు, శ్రీలత గారు డడన్ డడాయ్ అదనమాట. సో శ్రీలత గారు మ్యూజిక్ వస్తుందా? మ్యూజిక్ వస్తుంది. ఎంజాయ్. ఇద్దరు మిత్రులు. శ్రీలత సిస్టర్ ఎటు చూస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏం బొమ్మలు వేస్తుందో చెప్తూ ఉండండి. అమ్మో, గోడల మీద ఉంటాయి చూసారా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక్కరే ముద్ద అలా ఉంది. మీరిద్దరు, మీకిద్దరు. చెప్పండి. చెప్తాను.
అంటున్నారు అక్కడ. కుటుంబ నియంత్రణ పాటించండి. ఆ యాడ్ బొమ్మల చెప్పండి. సినిమా పేరు. సినిమా పేరు తెలుగు. తెలుగు. ఆ స్నేహం కోసం. కాదు. ఫ్రెండ్షిప్ కాదా? అలాంటిదే. అలాంటిదేనా? ప్రాణమిత్రులు. కాదు. ప్రాణమిత్రులు కాదా? ఆహా. బాల్యమిత్రులు. అక్కడ చూసి చెప్పండి. బాల్యమిత్రులు కాదు. ఓకే. చిరంజీవి గారు. చిరంజీవా? ఆ ఓకే. స్నేహం కోసం. కాదు. స్నేహం కోసం కూడా ఆయనే కానీ ఆయన కాదు. కాదు. ఒకటి రెండు మిత్రులు. ఇద్దరు మిత్రులు. అమ్మా. ఇద్దరు మిత్రులు కాదా? కాదా? ఇద్దరు మిత్రులు కాదా? రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. మనం చేసిన చిలిపి పనులేంటి? చాలా ఉన్నాయండి. రెండు చెప్పండి. మా ఫ్రెండ్ కరీంనగర్ లో ఉంటది ఇప్పటికి. నేను రమాదేవి అని చెప్పేసి జంట కవలం. చాలా బాగా సతాయించేది మేము. బాలదాస్ సార్ అంటే ఆయన ఉండే. బాలనాథ్ సారు, సంగమేశ్వర్ సారు వీళ్ళందరూ ఉండే. సార్ ధోతి కట్టుకొని వస్తుండే. లాగే వాళ్ళే కొమ్మ తీసి. అయితే సార్ బాగా కామెంట్లు చేసేవాళ్ళం మేము. నామం పెట్టుకొని వస్తుండే. ఏమని వారు? నామాల సార్ వచ్చింది చూడు. నామాల సార్. నామాల సార్ వచ్చింది చూడు. వేసుకుందామా? చాలా చిలిపి. ఇప్పటి కూడా చిలిపే నేను. బావగారు కూడానా? బాగా సైలెంట్. చాలా సైలెంట్. మనమే ఆడబట్టించడమే. చాలా లైఫ్ ని ఎంత సమస్య వచ్చినా, ఎంత బాధ వచ్చినా నేను నవ్వుతోనే తీసేసుకుంటా. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటారో నేను అస్సలు పట్టించుకోను. నా లైఫ్ ని మాత్రం ఎవ్రీ టైం ఎంటర్టైన్మెంట్ తోనే ముందుకెళ్తా. సూపర్. లైఫ్ లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఎవరిని డబ్బులు అడగలేని టైంలో ఎలా ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలని ఆలోచిస్తే మన దగ్గర రెండు సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటి, మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టుకొని అవసరం తీర్చుకోవడం, లేదా బంగారాన్ని డబ్బులుగా మార్చుకోవడం. బంగారాన్ని డబ్బులుగా మార్చుకోవాలి అంటే వాల్యూ గోల్డ్ నమ్ముకుంటే చాలా గ్రేట్. తాకట్లో ఉన్న బంగారాన్ని ఈజీగా విడిపించడమే కాకుండా ఆ రోజు మార్కెట్ లో ఉన్న వాల్యూకే కొనుగోలు చేసి మిగిలిన డబ్బులు వెంటనే మనకి ఇచ్చేస్తుంది. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ బ్రాండ్ వాల్యూ గోల్డ్ ఇప్పుడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బేఫికర్. హుషారుగా సాగిపోతున్న మన భామలు సత్యభామలో నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఓ శివంగిలో మనం ఆడుతున్నాం అందుకో ఫ్రెండ్ అనే ఆట. ఎలా ఆడాలి ఏంటి అంటే ఇద్దరు ఫ్రెండ్స్ అలా రెడీగా ఉంటారు. సో ఒకరిది వచ్చి ఈ బాల్ తీసుకొచ్చి ట్యాప్ చేస్తూ మీ ఫ్రెండ్ కి అందించాలి. తను అందుకునే తర్వాత మీరు అటు వెళ్ళిపోవాలి. సో తన నుంచి మీరు అందుకోవాలి, మీరు అటు వెళ్ళాలి. అలా ఫైనల్ గా దాంట్లో వేయాలి. నేను ఇచ్చిన 1 minute టైంలో మీరు ఎన్ని బెలూన్స్ ఆ బొట్లో వేస్తారో అన్ని పాయింట్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఆడుతున్నారు లత గారు అండ్ పద్మ గారు. చూద్దాం ఎన్ని పాయింట్స్ సాధిస్తారో. రెడీ? 3, 2, 1 స్టార్ట్. ట్యాప్ చేయండి. అది ఆమెకి వేయండి ఫస్ట్. మీరు వెళ్ళండి మీరు తీసుకోండి. గుడ్. అరే రెడీ, సూపర్. అదే ఎంకరేజ్మెంట్ కావాలి. సూపర్ లత గారు. అది లెక్క. 40 seconds ఓవర్. కమాన్. లాస్ట్ 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. ఆల్ రైట్, లత గారు అండ్ పద్మ గారు ఎన్ని బెలూన్స్ వేసి ఎన్ని పాయింట్లు సాధించారంటే 1, 2, 4, 5, 6, 8, 80 పాయింట్స్. ఆల్రెడీ వర్షంలో మనం ఆడుతున్నాం అందుకో ఫ్రెండ్ అనే ఆట. సో నెక్స్ట్ ఆడడానికి అనుష అండ్ స్వప్న రెడీగా ఉన్నారు. రెడీయా? రెడీ. 3, 2, 1 స్టార్ట్. మరి ఇచ్చేసేయండి దగ్గరికి వెళ్ళి. ట్యాప్ చేయండి.
పైకి అనాలి, దాని మీద వేసేయొద్దు. అది అలా. ఓ పైకి పైకి. థర్టీ సెకండ్స్ ఓవర్. పైకి అది పైకి క్యాచ్ చేస్తుంది. లాస్ట్ 20 seconds. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. 1, 2, 3, 4, 5, 6. అనుషాన్ స్వప్న 6 బెలూన్స్ వేశారు కాబట్టి మనకు వచ్చాయి 60 points. ఈరోజు ఓషివంగ్లో మనం ఆడాం అందుకో ఫ్రెండ్ అనే ఆట. 80 points తో విన్నర్స్ గా నిలిచారు లత అండ్ పద్మావతి. చూసారు కదా, ఇది మా కుక్కునూరుపల్లి సత్యభామలు అందించిన అదిరిపోయే ఎంటర్టైన్మెంట్. మరొకసారి అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మిస్ కాకుండా చూస్తూనే ఉండండి. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే BSB@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి, మేమే మీ దగ్గరకు వస్తాం.